భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నర్సింగపూర్ గ్రామంలో బీజేపీ యూత్ అధ్యక్షులు చెలిమల శ్రీనివాస్ మెండు తిరుపతి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తిలు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న ఎంతో మంది కార్యకర్తల త్యాగాల పునాదులపైన ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు మరోసారి కేంద్రంలో అధికారంలో ఉండి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని, విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో చాలా విప్లవాత్మకమైనటువంటి చట్ట సవరణలు చేస్తూ 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్, రామమందిర నిర్మాణం, వాక్ఫర్డ్ చట్ట సవరణ, సిఏఏ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చట్టాలను తీసుకువచ్చి దేశంలో మంచి సుపరిపాలన అందించే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. 2 ఎంపీ సీట్లు ఉన్న నాటి నుండి నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏనాడు అదరక బెదరక పార్టీ సిద్ధాంతం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ పర్సన్ లాస్ట్ నినాదంతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టే దిశగా పార్టీ ముందుకు పోతుందని, ప్రజలు బీజేపీయే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని భావిస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బొలిశెట్టి తిరుపతి, మండల నాయకులు మార్ వెంకట్రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు యాదగిరి సురేష్, కార్యకర్తలు మంచికట్ల మల్లేష్, మారు గంగారెడ్డి, అజయ్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 45వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాడు 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైనటువంటి రాజకీయ ప్రస్థానం నేడు మూడోసారి అధికారంలోకి వచ్చి ఈ దేశంలో సంపూర్ణంగా మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నది. మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం చెప్తే వింటా ఉంది. కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. ఏదైతే 2 స్థానాల్లో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా, ఎక్కడ కూడా అధైర్యపడకుండా పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటున్నటువంటి సిద్ధాంతం కోసం ఏదైతే పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ పర్సన్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ నేడు అదే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్క వ్యక్తి నరనరాన ఎక్కించుకొని భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినాక ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఏదైతే 370 ఆర్టికల్ 370 రద్దు అయితే ఉందో అది కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, మొన్నటికి మొన్న వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టం చేయడం కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అగ్రగామిగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క గౌరవం కానీ ఒక విజయం చెందుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.